హాయ్ ఫ్రెండ్స్, డే 58 నా డైట్ ఎలా చేశానో చూద్దాం రండి. నా లంచ్ చూసారా, నోరూరించే ఫిష్ కర్రీ, ప్రాన్స్ ఫ్రై చేసుకున్నాను, కినవా రైస్ తోటి సలాడ్ ఫుల్గా లాగించేసాను. చూద్దాం రండి. ప్రతి వీక్ మా వీధిలోకి అయితే ఎగ్స్ తెస్తారు ఒక ఆయన. అతను నా వీడియోస్ అయితే చూస్తున్నారట. అతను అడుగుతున్నారు, ఇంత తక్కువ రైస్ నీకు ఎలా సరిపోతుందమ్మా అని అడిగారనమాట. నేనైతే రైస్ అయితే తక్కువ తీసుకుంటున్నాను, కానీ కర్రీస్ ఎక్కువ తీసుకుంటున్నాను కాబట్టి పర్వాలేదనేసి అతనితో చెప్పాను. అలా కాదమ్మా, కొంచెం రైస్ ఎక్కువ తీసుకో అని చెప్పి అతనైతే అన్నారు. అలా కాదండి, ఎప్పుడు నేను ఎగ్స్కి అయితే పైనుంచి పిలిస్తే మా ఇంట్లో రెంట్కున్న వాళ్ళు తెచ్చిచ్చేవారు. నేనైతే ఎప్పుడు ఎగ్స్కి కిందకి వెళ్ళేదాన్ని కాదు, కానీ 2 వారాల నుంచి నేనే వెళ్ళి నేనే ఎగ్స్ తెచ్చుకుంటున్నాను. అదే విషయం అతనితో చెప్పాను. 4 ఇయర్స్ నుంచి నేను ఎప్పుడైనా కిందకి వచ్చి ఎగ్స్ తీసుకోవడం ఎప్పుడైనా చూసారేటండి? ఈ 2 వీక్స్ నుంచి నేనే వస్తున్నాను, నేనే ఎగ్స్ తీసుకుంటున్నాను, అంటే నాకు హెల్తీగా హ్యాపీగా ఉంది కాబట్టి నేను రాగలుగుతున్నానని చెప్పి అయితే అన్నాను. ఆ మాటకి అతను కూడా నిజమేనమ్మా, బాగుందైతే డైట్ బాగా చెయ్యండి అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యారు. అతను అలా అనేసరికి నాకు చాలా హ్యాపీ అనిపించింది. నేను ఈరోజు మార్నింగ్ అయితే 1 లీటర్ వాటర్ తీసుకొని తర్వాత 7 o'clockకి జీరా వాటర్ తీసుకున్నాను. 9 o'clock అయితే 2 eggs అయితే తీసుకున్నాను. ఇలాగే ఈ చేపల కర్రీ అయితే చాలా చాలా టేస్ట్గా ఉందండి. ఈ ప్రాన్స్ ఇలా ట్రై చేయండి. ఆయిల్ లేకుండా ఫ్రై చేశాను, అయినా కూడా చాలా చాలా బాగుంది. నేను తినేటప్పుడు అనిపించింది, అయ్యో వీడియో తీసుంటే చాలా బాగున్నాయి అనేసి. ఖచ్చితంగా మళ్ళీ చేసేటప్పుడు వీడియో తీసి పెడతాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. నైట్కి అయితే నేను ఏమీ తినలేదు.